అని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇలాగే భవిష్యత్తులో కూడా ఎడిఫై స్కూల్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో స్టాండర్డ్స్ని మరి అధిరోహించి మంచి అవార్డులు కూడా సాధించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మనం ఎంతో ఆశతో మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని ఈ యొక్క మంచి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఈరోజు ఇలాంటి స్కూల్స్లో మనం చదివిస్తున్నాం. మనం గమనించాల్సినటువంటిది మనం వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం టీచర్స్ వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుంచి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ పిల్లలు అన్నీ కూడా నేర్చుకుంటారు. స్కూల్ కూడా ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఉండే మనందరం ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ బిహేవియర్ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలకి మనం మంచి వాల్యూస్ నేర్పించాలి, డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళ ఫోకస్ పెరగాలంటే కేవలం స్కూల్స్కి వెళ్ళే 8 అవర్స్లోనే చదువుకున్నటువంటి విషయం కాకుండా మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం చిల్డ్రన్తో ఏ రకంగా స్పెండ్ చేస్తున్నాం, మనం ఏ వాల్యూస్ వాళ్ళకి ఇన్కల్కేట్ చేయగలుగుతున్నాం, మనం ఏ రకంగా వాళ్ళతో పర్సనాలిటీ మీద కానీ లేకపోతే మన కమ్యూనికేషన్ కానీ ఏ రకంగా ఉంటుందో అది కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. పిల్లలకి ఈరోజు ఉండేటటువంటి డిజిటల్ యుగంలో ఒక ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ ఫోన్లో చూడగలుగుతున్నారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫోన్కి ఒక్కసారి అతుక్కుపోయిన తర్వాత మరి పక్కన ఉన్నటువంటిది ఏది కూడా కనబడకుండా వాళ్ళు అందులోనే లీనమైపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇప్పటికే చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. దాని మీద బ్రెయిన్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఈ స్క్రీన్స్ వల్ల కానీ ఫోన్స్కి ఐప్యాడ్స్కి అలవాటు అవ్వడం వల్ల కానీ వాళ్ళ ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఈరోజు రీసెర్చ్లో చూస్తున్నాం. కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా మనం తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకొని పిల్లలకి హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అకాడమిక్స్లో బాగుండాలి, అకాడమిక్స్తో పాటు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మోరల్ వాల్యూస్ కూడా వాళ్ళందరికీ కూడా తెలియాలి. మరి ఇవన్నీ కూడా జరగాలంటే ఇల్లు అలాగే స్కూల్ ఈ 2 ప్రదేశాలలో కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి. నాకు నమ్మకం ఉంది ఎడిఫై స్కూల్స్లో ఖచ్చితంగా మోరల్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా తల్లిదండ్రులు కూడా కాస్త జాగ్రత్త వహించి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏదో మంచి స్కూల్కి వెళ్తున్నారు అక్కడే అన్ని నేర్చుకుంటున్నారు అనేది కాకుండా ఆ ఈకో సిస్టమ్ని ఇంటి దగ్గర కూడా కొనసాగించే విధంగా మీరు కూడా కాస్త జాగ్రత్తగా వహించాలి. నా ఆలోచన ఎందుకనంటే రేపు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప రాష్ట్రంగా తయారవ్వాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎంతో కష్టపడి ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ గాడిలో పెడుతుంది. మరి అటువంటి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున మనం చేస్తున్నటువంటి తరుణంలో భవిష్యత్తులో ఈ అభివృద్ధి ముందుకి కొనసాగాలి అని అంటే అది నెక్స్ట్ జనరేషన్ ఏ రకంగా తయారవబోతుందో దాని మీద మనం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ జనరేషన్ పకడ్బందీగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, కరేజియస్గా ఉంది, బ్రేవ్గా ఉంది, ఎడ్యుకేటెడ్గా ఉందంటే మనం వేస్తున్నటువంటి ఈరోజు ఈ పాత్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఒక పక్కన మనం చేస్తున్నటువంటి ఆలోచనలు పనులతో పాటు భవిష్యత్తు తరం యంగర్ జనరేషన్ వాళ్ళని కూడా తీర్చిదిద్దుకోవాలి. ఈరోజు చూస్తున్నాను చాలా దగ్గరగా ఇంటర్కి వచ్చేసరికి ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కృషి, అటువంటి కృషి మీరు నిత్యం కొనసాగించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పం. దానితో పాటు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మన యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని తన భుజాల మీద తీసుకున్నారు. ఎప్పుడైనా చూడండి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చూసుకుంటే అయ్యి బాబోయ్ నాకు వద్దు, ఇది చాలా కష్టం, నేను ఏదైనా వేరే మినిస్ట్రీ తీసుకుంటానని చాలా మంది ఖర్చు వెనకడుగు వేస్తుంటారు. కానీ ఛాలెంజ్గా తీసుకోండి లోకేష్ అన్న గారు, ఎందుకంటే హీ రియలైజెస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే ఇన్ అవర్ స్టేట్. అలాంటి ఎడ్యుకేషన్ కానీ మనం ముందుకు నడిపిస్తే ఎడ్యుకేషన్కి మంచి ఫౌండేషన్ వేయగలిగితే మన పిల్లలు స్కూల్స్ తాలూకా సిబ్బంది అందరికీ కూడా మరొకసారి నా తాలూకా నమస్కారాలు. ఈరోజు నేను కూడా ఒక ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి, ఎంతో ఆసక్తిగా రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మీ అందరికీ కూడా వీడియో ద్వారా అయినా సరే పలకరించి ఒక మెసేజ్ ఇద్దామనే ఆలోచనతో ఈ వీడియో స్పెసిఫిక్గా చేస్తున్నాను. మరి ఏదైతే ఈ తిరుపతి నగరం ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటుంది. అటువంటి ఎడ్యుకేషనల్ హబ్లో ఒక మనీ కిరీటంలా గత 13 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎడిఫై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మరొకసారి నా తరఫున కూడా అభినందిస్తున్నాను. మనీ కిరీటం అని ఎందుకన్నానంటే దేశంలో కూడా
ఈరోజు ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు కూడా ఎడిఫై స్కూల్స్ ఈరోజు సాధించుకుందంటే అది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ అన్న గారు, అలాగే మీ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి కృషి.